మనకి ఎండాకాలం వచ్చేసిందంటే మనం మామిడికాయ పచ్చడి పడతాం కదండి. ఇక్కడ చూడండి, మేము మామిడికాయ ముక్కలు కొట్టామండి. ఇవి నలుగురి అనమాట. మా తమ్ముడు వాళ్ళకి, మా అన్నయ్య వాళ్ళకి, మాకు, ఇంకా వేరే వాళ్ళకి అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా. అయితే ఇదిగోండి, ఇక్కడ మా మరదలు, మా తమ్ముడు, ఇవి మా మరదలండి. ఇదిగో మా తమ్ముడు, అక్కడ మా తమ్ముడు వాళ్ళ చిన్న పాప. ఇదిగోండి మా తమ్ముడు ముక్కలు కట్ చేస్తున్నాడు. మా మరదలు నేను ముక్కలు తొడుస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపించేది నేనేనండి హాయ్ చెప్పింది. అయితే మనం ఎప్పుడు కూడా బయట కొట్టించమండి ముక్కలు, ఎప్పుడు కూడా ఇంట్లోనే కట్ చేస్తాము. ఎప్పుడు కూడా మా తమ్ముడు వాళ్ళ దగ్గరే ముక్కలు కట్ చేయించుకొని వచ్చి ఇంటికాడ పట్టుకోవటము, లేకపోతే వాళ్ళతోనే పట్టుకోవటము, అక్కడే కట్ చేసి అక్కడే అందరూ కలిపి పట్టేసిన తర్వాత తలా కొంచెం తీసుకోవటము చేస్తుంటామండి. అయితే 2-3 సార్లు నుంచి విడివిడిగానే పట్టుకుంటున్నాం అనమాట. అయితే ముక్కలు అయితే అక్కడే కట్ చేయించుకొని తెచ్చుకుంటామండి. ఇలా మనం ముక్కలన్నీ కట్ చేసుకొని శుభ్రంగా తుడిచేసి కాసేపు ఎండబెట్టంటే ఫ్యాన్ కింద అండి, ఎండలో కాదు. ఇలా పట్టేస్తూ ఉంటాం అన్నమాట. ఇదైతే ఒక పూటంతా పడుతుంది అనమాట మాకు. పచ్చడి పట్టుకున్నామంటే కనుక ఒలుచుకోవటం అని ఇవి అవి అని అన్నీ కూడా, వెల్లుల్లిపాయలు ఒలుచుకోవటం అవన్నీ కూడా చాలా పెద్ద పని అండి ఇది. ఇవి చిన్న రసాలండి, చిన్న రసం కాయలు. ఎప్పుడు కూడా మేము చిన్న రసాలే పడతామండి. చిన్న రసం పడితే చాలా బాగుంటుంది పచ్చడి. పీచు ఎక్కువ ఉంటుంది, అలాగే పులుపు ఉంటుంది, పచ్చడి టేస్ట్ ఉంటుంది అనమాట. కొంతమంది వేరే వేరేగా జలాలు అది ఇదని చెప్పి పడతారండి. మేమైతే ఎప్పుడు కూడా, మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా చిన్న రసాలతోనే పట్టేవాళ్ళు. ఇప్పటికి కూడా చిన్న రసాలతోనే పడతామండి. మేమంతా ఎంతో సరదాగా ఈరోజు ఆ మామిడికాయ ముక్కలు కట్ చేసాం అనమాట. నేను మా మరదలు జీళ్ళు తీస్తూ తుడవటం అవన్నీ చేస్తూ ఎంతో సరదాగా ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ మామిడికాయ పచ్చడి అనేది ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదండి. ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ పట్టుకోవటం, వెల్లుల్లిపాయ వలవటం, ఇవన్నీ చాలా పని ఉంటుంది. మేము ఎప్పుడూ కూడా ఇలాగా 5-6 కూర్చొని పిల్లలతో పాటు ఇలాగ అన్నీ శుభ్రంగా దగ్గరుండి అన్నీ చేసుకుంటామండి. అయితే ఇంకా పచ్చడి కలపలేదు, పచ్చడి కలిపే వీడియో పెడతానండి.